గులాబ్ గుత్తులు తెలుసా మీకు? చాలా కష్టం అనుకుంటారు ప్రాసెస్ అంతా. కాకపోతే చాలా ఈజీ. నేను చెప్పినట్టు చేస్తే ఎవరి సపోర్ట్ కూడా అవసరం లేదు. ఒక్కలే చేసేసుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే. 1 కప్ షుగర్‌కి 2 యాలకులు తీసుకొని ఫైన్ పౌడర్‌లా చేసేసుకోవాలి. ఏ కప్‌తో షుగర్ తీసుకున్నామో ఆ కప్‌తోనే వరిపిండి అండ్ మైదా ఈక్వల్ క్వాంటిటీస్‌లో తీసుకోవాలనమాట. కొంచెం వాటర్ ఏసుకొని దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా! అలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న బ్యాటర్‌ని ఏదైనా గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని నెక్స్ట్ గులాబ్ గుత్తులు చేసుకునే స్టాండ్ ఉంటుంది కదా! దాన్ని ఆయిల్‌లో బాగా హీట్ అవుతున్నప్పుడు అది కూడా హీట్ అవ్వాలనమాట. హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ బ్యాటర్‌లో డిప్ చేయాలి. డిప్ చేసిన వెంటనే బుస్సుమని సౌండ్ వస్తుంది. అప్పుడే బాగా హీట్ అవుతున్నట్లు లెక్క. అండ్ ఫుల్‌గా ముంచేయకూడదు. దాన్ని మొత్తం హాఫ్ వరకే ముంచాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. లేదంటే పెట్టిన వెంటనే మాడిపోతాయన్నమాట. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత జస్ట్ ముంచిన తర్వాత అది దానికి స్టిక్ అయిపోయి ఉంటే వెంటనే పుల్లతో గానీ, చాకుతో గానీ జస్ట్ ఇలా అంటే ఊడిపోతుందన్నమాట. ఊడిపోయిన తర్వాత ఇది ప్రాసెస్‌ని ఎవ్రీ టైమ్ రిపీట్ చేస్తూ ఉండాలి. వన్ టైమ్ చేసేస్తే సరిపోదు. అంటే ఒకటి అయిపోయిన వెంటనే ఒక 2 సెకండ్స్ పాటు ఆయిల్‌లో వదిలేసి ఆ తర్వాత మళ్ళీ బ్యాటర్‌లో డిప్ చేయాలన్నమాట. ఎవ్రీ టైమ్ ఇదే కంటిన్యూ చేస్తూ ఉండాలి. అండ్ గోల్డెనిష్ కలర్‌లోకి వచ్చిన వెంటనే తీసేయాలి. లేదంటే బయటకొచ్చాక కలర్ చేంజ్ అయిపోతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.